హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా అండి. ఈ వ్లాగ్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారు, నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను అనేది ఈ వ్లాగ్లో నేను మీకు చెప్పబోతున్నాను. హార్డ్ వర్క్ ఇన్ ద సెన్స్ నేనేదో అది కష్టపడిపోయాను అని కాదండి. జనరల్గా తాపత్రయం అనేది ఉంటుంది కదా, రోజుకి ఎన్ని సబ్స్క్రైబర్స్ అవుతున్నారు, ఎన్ని రీల్స్ చేశాను అనేది నేను ఈ వ్లాగ్లో మీకు చెప్తాను. ఎండ్ వరకు చూడండి. ఒక్కొక్క పాయింట్ మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో డోంట్ మిస్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఒకే ఒక ఇంటెన్షన్ ఉన్నిందనమాట. కంటెంట్ అనేది నేను కొత్తగా ఏంటది ఒక్కటని పర్టికులర్గా నేను పెట్టుకోలేదు. ఓకే, ఫర్ సపోజ్ కుకింగ్ అనుకోండి, కుకింగే చేస్తారు చాలామంది రీల్స్ అనుకోండి, యాక్టింగ్ అనుకోండి, యాక్టింగ్ వెళ్తారు. సో కొంతమంది ఏంటంటే స్కిట్స్ చేస్తారు. సో దాని వైపు నేను అలా అని పెట్టుకోలేదు. నాకు ఏంటంటే ఇది అడ్వాంటేజో తెలీదు, డిసడ్వాంటేజో తెలీదు. నాకు అన్నీ ఇష్టమే. లైక్ ఫర్ సపోజ్ యాక్టింగ్ ఇష్టమే, రీల్స్ చేయడం ఇష్టమే, కుకింగ్ ఇంకా ఇష్టం. ఇల్లు వ్లాగ్స్ తీస్తుంటారు కదా డైలీ, సో అది కూడా ఇష్టమే. కొత్తగా ఏమైనా క్రియేటివ్గా చేద్దాము, గార్డెనింగ్ చేద్దాము, అన్నీ నాకు ఇంట్రెస్ట్. సో అందుకే నేనేమనుకున్నాను, నాకు వచ్చింది నేను యూట్యూబ్లో స్టార్ట్ చేద్దామని ఇంటెన్షన్తో నేను స్టార్ట్ చేసేసాను. స్టార్టింగ్ నుంచి నేను ఓన్లీ ఫస్ట్ ఫ్యూ డేస్ ఏం చేశాను అంటే, రీల్స్ ఉంటాయి కదండి, నార్మల్గా ఇప్పుడు షార్ట్స్ ఉంటాయి కదా, దాన్ని నేను యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళాను. సో అక్కడ నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయ్యారనమాట. సో మీరు ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, షార్ట్స్ ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మీకు లాంగ్ వీడియోస్ ద్వారా మీకు వాచ్ హవర్స్ అనేది మీకు పెరుగుతుంది అనమాట. సో రెండు ఇంపార్టెంట్, ఎక్కడ ఏది మిస్ చేసేటట్టు లేదు. సో షార్ట్స్ చేస్తుండాలి, ప్లస్ లాంగ్ వీడియోస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేశాను. సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, కానీ లాంగ్ వీడియోస్ అస్సలు చేయలేదు. నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 3-4 మంత్స్ వరకు నేను లాంగ్ వీడియోస్ ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదన్నమాట. సో అదొక పెద్ద మిస్టేక్ నేను చేసింది. అప్పుడే లాంగ్ వీడియోస్ కనుక స్టార్ట్ చేసినట్టయితే మేబీ ఇప్పటికీ రీచ్ మంచిగా వెళ్ళిండేదేమో నాకు తెలిసి. సో ఎవరైనా స్టార్ట్ చేసేటట్టుంటే సైమల్టేనియస్గా మీరు షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ అనేది కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇంకోటి ఏంటి అంటే కన్సిస్టెన్సీ మీరు చాలా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకరోజు వీడియో చేసి నెక్స్ట్ డే ఆ టైంకి మీరు వీడియో వేయలేదు అంటే, సో ఇప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ సపోజ్ కొంతమంది ఇప్పుడు మీరు కుకింగ్ వీడియో స్టార్ట్ చేశారు అనుకోండి, సో ఒక్కరికి ఆ సజెషన్ వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ డే కూడా మీకు కింద మీ వీడియోసే వాళ్ళకి సజెషన్ వెళ్తుంది. సో మీరు ఒక వీడియో చేసి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు అంటే అది అక్కడికి స్టాప్ అవుతుంది, వీడియోస్ ఎక్కువ రీచ్ అవ్వదు అనమాట పీపుల్కి. సో అల్గోరిథం ఎట్లా ఫాలో అవుతుందంటే, మేము కూడా దానికి తగ్గట్టే టైం అనేది మెయింటైన్ చేయాలి. ఈరోజు నేను 11 o'clock ఒక వీడియో పోస్ట్ చేశాను అంటే, ట్రై టు మెయింటైన్ సేమ్ టైం నెక్స్ట్ డే కూడా నేను ఆల్మోస్ట్ 11 o'clock 11:45 అలాగా పోస్ట్ చేయాలన్నమాట. సో అప్పుడు రీచ్ ఎక్కువ వెళ్తుంది. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వేరే టైంలో వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను రీల్స్ చేస్తాననుకోండి, షార్ట్స్ రీల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని డాన్స్లు ఉంటాయి కదా. సో అప్పుడు నేనేం చేశానంటే, ఎవ్రీడే అరౌండ్ 11:45 అలాగా నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తే రీచ్ చాలా ఎక్కువ వెళ్ళేదన్నమాట. అదే షార్ట్స్, అదే రీల్స్, అదే సాంగ్స్, అదే డ్యాన్స్ నేను ఆ టైం కాకుండా వేరే ఈవినింగ్ కానివ్వండి అట్లా చేస్తే హార్డ్లీ ఒక 70 వ్యూస్ 80 వ్యూస్ వచ్చేవన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక టైమింగ్ ఫాలో చేయండి. ఒక టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అది కనుక మీరు చేసినట్టయితే మీరు 100% తొందరగా మీకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. సో షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ రెండు ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, 1000 సబ్స్క్రైబర్స్ కోసం నేను రోజు ఓపిక లేకపోయినా ఫుల్ నేనైతే కాన్సన్ట్రేషన్ పెట్టి చేసేదాన్ని. ఎవ్రీడే అరౌండ్ 11-11:45కి నేను రెడీ అయ్యి కంపల్సరీ నేను షార్ట్స్ అనేది చేశానండి. సో మీరు ఎట్లా అంటే, యూట్యూబ్ కొంచెం సీరియస్గా తీసుకుంటే ఇదొక జాబ్ లాగా. ఇప్పుడు చాలామంది అనుకుంటారు యూట్యూబ్ టైంపాస్ అని. కాదు, డెడికేట్ చేస్తే
మీ టైము దీనికని మీరు డెడికేట్ చేస్తే దీని నుంచి చాలా ఉపయోగాలు ఉంటాయండి. నేను అదేంటి అనేది కూడా నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మీకు తప్పకుండా చెప్తాను నేను. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు మనము ఒక గుడ్ వాల్యూస్ కానివ్వండి, గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో ఇస్తుంటే దానికి వచ్చే కమెంట్స్ కూడా చాలా లైక్ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను లాంగ్ వీడియోస్లో, ఒక పూజ విధానం అన్నమాట. సో లక్ష్మీ పూజ అనేది. సో దానికి కూడా చాలా వ్యూస్ ఎక్కువ వెళ్ళింది, రీచ్ ఎక్కువ అయింది. ఇంకోటి ఏంటంటే దాని నుంచి లైక్ వాళ్ళకి మంచి జరిగింది అని కమెంట్ సెక్షన్లో వాళ్ళు చెప్తే మాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే అది మాటల్లో చెప్పలేను నేను. అది ఎందుకంటే మీరెవరో నేనెవరో కదండి. ఎండ్ ఆఫ్ ద డే నేను నా మొహం మీరు చూస్తారు కానీ మీ ఫేసెస్ అన్నీ నాకు తెలీదు. కానీ ఒక కమెంట్ ద్వారా ఒక ఏమంటారు, ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే చాలాసార్లు నేను ఇప్పుడు మీతో ఇట్లా మాట్లాడుతున్నాను అంటే కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతుంది, నేను మాట్లాడేది చాలామంది చూస్తున్నారు అంటే ఆ హ్యాపీనెస్ మీరు అది ఓన్గా ఫీల్ అయితేనే అది తెలుస్తుందండి. నేను అందుకే చెప్తున్నాను, యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జర్నీ అనమాట. సో ఈ జర్నీలో మీరు డెడికేషన్తో, కాన్సన్ట్రేషన్తో మీరు ప్లాన్ చేసుకుంటే కనుక సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది యూట్యూబ్లో. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదో 1000+ వచ్చారో అని నేను సక్సెస్ అని చెప్పలేను. యాక్చువల్లీ అసలు ఏమీ కాదు, ఇది ఒక బేబీ స్టెప్ అనమాట. బేబీ స్టెప్ ఒకటి చిన్నది పాస్ అయ్యాను నేను. కానీ నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా? సో మానిటైజేషన్ అయితే కాలేదు ఇంకా. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఎందుకంటే లాంగ్ వీడియోస్ నాది ఇంకా చాలా రీచ్ వెళ్ళాలి. రీచ్ వెళ్ళిన తర్వాత వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మై బెస్ట్ కంటెంట్ అనమాట. ఇప్పుడు కొంతమందికి, చాలామందికి రెసిపీస్ కానివ్వండి, మేము చేసే రెసిపీస్ చాలామందికి తెలీదు. హెల్త్ బెనిఫిట్స్ కానివ్వండి, నేనేం యూస్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను మీకు రీచ్ అయ్యేలాగా నేను వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఏదో నార్మల్ వీడియోస్ పెట్టేసి క్లిక్ అయిపోవాలి అని నేను చెప్పను. ఇఫ్ దిస్ ఈజ్ యూస్ఫుల్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు, ఆ ద్వారా మీకు హెల్ప్ అవుతుంది కదా. సో ఆ హెల్ప్ అయ్యింది అని మీరు ఫీల్ అయితే కనుక డెఫినెట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత అరే ఎందుకు చేసుకున్నాను అనే ఫీలింగ్ మాత్రం నేను ఎప్పుడూ మీకు అనిపించేలాగా నేను చెయ్యను. ఎందుకంటే మై ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, అండ్ సంథింగ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే అందరికీ బోర్ కొట్టేస్తుంది కదా. సో ఎంటర్టైన్మెంట్ లాగా ఇక్కడ షార్ట్స్, రీల్స్ కూడా చేస్తుంటాను అనమాట, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంతే. సో ఫైనలీ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ మానిటైజేషన్ అండి. చాలా దగ్గరలో ఉన్నాము. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది మీకు హెల్ప్ అనిపిస్తే డెఫినెట్గా ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది రిక్వెస్ట్, అడగైందే అమ్మైనా పెట్టదు అని చాలామంది అంటారు కదండి. సో నేను అడుగుతున్నాను ఇప్పుడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారాన కొంచెం ఎక్కువ రీచ్ వెళ్ళి మానిటైజేషన్ తొందరగా నా ఛానల్ ఎదగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే లైక్ ఐఎమ్ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. ఎవరైనా మీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా స్టార్ట్ చేయండి. దీని నుంచి నేను ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కదండి, దాని తర్వాత కూడా ఇప్పుడు చాలామంది ఏమేమో చెప్తుంటారు, ఇన్ని డబ్బులు వస్తాయి, అన్ని డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి అని. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. అది చేస్తే గనక ఎగ్జాక్ట్లీ 1 రూపీ టు 1 రూపీ కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. నేను ఎంత వచ్చింది, ఎలా వస్తుంది అనేది నేను డెఫినెట్గా చెప్తానండి. ఇది కంప్లీట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేదైతే. ఎందుకంటే చాలామందిలాగా అంత వచ్చేసింది, ఇంత వచ్చేసింది, నేను ఇంత ఎర్న్ చేశాను అని నేను ఎప్పుడు ఫేక్గా మాట్లాడిందే లేదు. అందుకే నా కమింగ్ వ్లాగ్స్లో మానిటైజేషన్ అయితే గనక నా నెక్స్ట్ వ్లాగ్ మీకు అదే చెప్పబోతున్నాను నేను. ఎంత వస్తుంది అసలు మానిటైజేషన్కి
ఒక 3000 వాచ్ అవర్స్ అన్నారు కదండి. ఇప్పుడు నాది ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా. సో 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి ఆర్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. నియర్లో ఉన్నాము. లైక్ అది అయితే కనుక నేను ఎలిజిబుల్ అవుతాను. ఎలిజిబుల్ అయ్యాక నేను ఎలా అప్లై చేసుకున్నాను, ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినెట్గా ఇస్తాను నేను. సో ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే ఎక్కువ కంటెంట్ ఉన్న వీడియోస్ అండ్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే మీకు ముందు రాబోతుంది నా ఛానల్లో. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.